సాక్షాత్తు శివుడే మంచులింగంగా ప్రత్యక్షమైన అమర్నాథ్ ఆలయ రహస్యం మీకు తెలుసా? ఒకసారి పార్వతీదేవి శివుడితో, స్వామి మీకు మరణం లేదు కదా, మీరు అమరులు, ఈ అమరత్వం రహస్యం ఏంటో నాకు చెప్తారా అని అడుగుతుంది. అప్పుడు శివుడు, ఈ రహస్యం చెప్పాలి అంటే ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళాలి, ఎందుకంటే ఈ అమర కథను విన్న వాళ్ళు అమరులవుతారు అని చెప్పి హిమాలయాల్లో ఉన్న ఒక గృహ దగ్గరకు బయలుదేరుతారు. దారిలో శివుడి వాహనమైన నందిని ఒక ప్రదేశంలో వదిలేస్తారు. అలానే చంద్రుడిని చందన్వారిలో మరియు సర్పాన్ని శాసనాగ్ చెరువులో తన ఆధీనంలో ఉండే పంచభూతాలను పంచతరణి దగ్గర విడిచిపెట్టి గృహలోకి వెళ్లి తన డమరుకనాదం చేస్తాడు, చుట్టూ ఉన్న మూగజీవాలు పారిపోవడానికి. తర్వాత కాలాగ్నిని సృష్టించి గృహ చుట్టూ మంటలు వ్యాపించి ఎవరూ లోపలికి రాకుండా రక్షణ కవచాన్ని సృష్టిస్తాడు. గృహలో పార్వతీదేవితో కూర్చొని శివుడు ధ్యానంలోకి వెళ్లి అమర కథను చెప్పడం మొదలు పెడతాడు. కథ పూర్తయ్యేసరికి పార్వతీదేవి నిద్రలోకి జారుకుంటుంది. దాంతో ఆమె అమర కథను వినలేదు. కానీ గృహలో అప్పుడే పుట్టి గుడ్ల నుండి బయటికి వచ్చిన 2 పావురాలు ఈ కథను విని అమరులవుతాయి. శివుడు అమర కథను చెప్పిన గృహని ఇప్పుడు మనం అమర్నాథ్ అని పిలుస్తున్నాము. ఇక్కడ మంచులో స్వయంభుగా వెలిసిన శివలింగం ఉంటుంది. అమరత్వం పొందిన ఆ పావురాలు ఇప్పటికీ ఆ గృహలోనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.